భాగవత మహత్యం గురించి స్కాంద పురాణంలో విష్ణుకాండంలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి ఇలా వివరించారు. భాగవతాన్ని శ్రద్ధగా వినాలి, అదే నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. భాగవతాన్ని నిత్యం పఠించిన వారికి కపిలగోవును దానం చేసిన ఫలితం లభిస్తుంది. భాగవతంలోని ఒక శ్లోకాన్ని కాని, శ్లోకంలో సగ భాగాన్ని కాని, కనీసం ఒక పాదాన్ని కాని చదివితే 1000 గోవులు దానం చేసిన ఫలితం లభిస్తుంది. భాగవతంలోని ఒక శ్లోకాన్ని నిత్యం చదివితే 18 పురాణాలు చదివిన ఫలితం కలుగుతుంది. కలియుగంలో ఎక్కడెక్కడ భాగవతం ఉంటుందో అక్కడ నేను దేవతలతో కలిసి నివాసం ఉంటాను. ఎక్కడ భాగవతం ఉంటుందో అక్కడ సర్వతీర్థాలు, సకల పుణ్యక్షేత్రాలు, నదులు, సరస్సులు, యజ్ఞాలు, సప్త నగరాలు, పవిత్ర పర్వతాలు ఉంటాయి. కీర్తి, ధర్మం, జయం, మోక్షం కోరుకునేవారు పాపాలను నశింపచేసుకునేందుకు ధర్మబుద్ధితో భాగవత పురాణాన్ని వినాలి. భాగవతాన్ని చదివినా విన్నా కూడా పుణ్యం, ఆయుష్, ఆరోగ్యం లభిస్తాయి. ఎవరు భాగవతాన్ని వినరో, విని సంతోషించరో వారు యమధర్మరాజు ఆధీనంలో ఉంటారు. ఇది సత్యం.